నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వాసుపత్రి నందు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ స్వస్తిక్ పరివాన్ కార్యక్రమం ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మమత ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రాపూరు ప్రభుత్వ సామాజిక కేంద్రం నందు నిర్వహించిన స్వస్థ్ నారీ స్వస్తిక్ పరివాన్ లో భాగంగా సుమారు 330 మంది మహిళలకు గర్భిణీ పరీక్షలు, ఎముకలు, పళ్లు, చెవి, ముక్కు, గొంతు, నోరు, బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు చేసి ఆరోగ్య సేవలను అందించారు. అలాగే అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ లో భాగంగా రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మమత, హరీష్, శ్రావణి, నజ్మా, ప్రసాద్, మాధవి, రేవంత్, చక్రవర్తి, హరిలత, ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు కూడా శక్తివంతంగా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క మహిళ తన యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము అన్ని రకాల పరీక్షలు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ, ఎముకల డాక్టర్ కానివ్వచ్చు, పండు సమస్యలకు కానివ్వచ్చు, చెవి, ముక్కు, నోరుకు సంబంధించి కానివ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మరింతగా శక్తివంతంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ యొక్క ఇళ్ల నుంచి కదిలి ఇక్కడికి వచ్చి ప్రతి పరీక్షలు చేయించుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీకి సంబంధించి, అదేవిధంగా దంత వైద్యులు, గర్భిణీ నిపుణులు మన డాక్టర్ మమతా మేడం గారు, అదేవిధంగా ఎన్సిడి స్క్రీనింగ్కి జనరల్ డాక్టర్స్ అందరూ కూడా రావడం జరిగిందనమాట. సో పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు మనకి 400 నుంచి 500 వరకు రావడం జరిగిందండి. ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా శక్తివంతంగా ఉంటాయి. కానీ అట్లా అలా కావాలని తెలుసుకోవాలి. ఎముక ఇబ్బంది ఉందో లేదో ఎక్స్రే తీసుకుంటాం. ఒకరు ఎముక ఇబ్బంది ఉంది ఎక్కడ నిర్ణయం చేస్తారు చేస్తున్నారా రోజు మధ్యాహ్నం